ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా తొందరగా 10 నిమిషాల్లో చేసుకునే పచ్చికారం రెసిపీ. ఇది రాయలసీమలో చాలా ఫేమస్ అండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, మనకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు తక్కువగా పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు. కొబ్బరి నేను హాఫ్ తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఇది బెల్లం కొంచెం తీసుకున్నా, ఇది ఆప్షనల్ అండి. రాయలసీమలో వాళ్ళు కొంచెం బెల్లం వేసుకొని తింటారు అన్ని వంటకాల్లో, రసంలో కూడా. ఇది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తీపి తగులుతూ ఉంటే మధ్యలో బాగా టేస్ట్ అనిపిస్తుంది. ఇది కావాల్సిన వాళ్ళు వేసుకోండి, నచ్చని వాళ్ళు. సో ఇవి కావాల్సిన పదార్థాలండి. ముందుగా పచ్చిమిరపకాయలను ఇనుప పెనం మీద వేయించుకోవాలి, కాస్త నూనె వేసి. ఇలా పచ్చిమిరపకాయలను ఇనుప పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి. మంట చాలా తక్కువ పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకున్నానండి ఫ్లేమ్. ఎక్కువ మంట మీద వేయించుకుంటే బాగా వేగుతాయి. బాగా వేగిపోయాయండి పచ్చిమిరపకాయలు. సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే బాగా మగ్గుతాయి లోపల వరకు, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం. కొబ్బరి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు చల్లబడిన తర్వాత మిక్సీ వేయడం. పచ్చిమిరపకాయలు చల్లగానండి, ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం. అన్ని ఇంగ్రీడియంట్స్ను కలిపి వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరితోనే ఈ కారం బాగా టేస్ట్ ఉంటుంది, పచ్చి కొబ్బరితో అంత టేస్ట్ రాదు. సో కొబ్బరి, వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, చింతపండు, బెల్లం, కొంచెం ఉప్పు. నేను రాళ్ళు ఉప్పు వాడుతానండి, ఉప్పు చూసుకొని కావాల్సినంతగా వేసుకోవాలి. అన్నీ కలిపి ఇప్పుడు మిక్సీ పట్టడం. మిక్సీ చేసానండి, ఇలా వచ్చింది. కొంచెం నీళ్ళు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చింతపండు నీళ్ళు, నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి, ఇవి పోస్తే కూడా సరిపోతుంది. మరి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, ఇలా ఉంటేనే బాగుంటుంది. నీళ్ళు కొంచెం పోసి ఇప్పుడు మళ్ళీ మిక్సీ ఇంకొకసారి తిప్పుకొని వస్తాను. సో మిక్సీ తిప్పేసానండి, ఇలా వచ్చింది. పచ్చికారం రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకోవడమే. పచ్చికారం రెడీ అయిపోయిందండి. ఇది రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకొని తింటే పచ్చికారంతో చాలా చాలా టేస్ట్ ఉంటుంది. చపాతీలో కూడా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఎప్పుడు కూరగాయలు లేనప్పుడు ఇలా తొందరగా చేసుకుని 5 నిమిషాల్లో చేసుకుని క్విక్ రెసిపీ అండి. ఎంత టేస్టీగా ఉంటుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ ఎంకరేజ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.